అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన పెళ్లి పందిరి కథల నుంచి మధుదయంలో మంచి ముహూర్తం అనే కథ. నా 10th పరీక్షలు అవ్వగానే అందరం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరాం. ఆ ఊళ్ళో మా నాన్నకి ILTD రీసెర్చ్ ల్యాబొరేటరీ కట్టే పని అప్పగించారన్నమాట. నేనక్కడ మన రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలేజీల్లో ఒకటైన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో PUC 2 సంవత్సరాలు BSc చదివాను. ఆ కాలేజ్కి నేను చదువుతున్నప్పుడే సెంటినరీ సెలబ్రేషన్స్ అయ్యాయి. అది నా అదృష్టం. మా తాతగారులు, పెదనాన్నలు, బాబాయిలతో మా ఇల్లు ఆ 3 రోజులు పెళ్లివారిల్లులా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మా కాలేజీలో పూర్వ విద్యార్థులే. అప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన మా కాలేజీలోనే కొన్నాళ్ళు లెక్చరర్గా పనిచేశారట. కాలేజ్కి దగ్గరలో మేము దానవాయిపేటలో ఒక పెంకుటింట్లో అద్దెకుండేవాళ్ళం. సుమారు 1000 గజాల స్థలంలో ఒక పక్కగా ఇల్లు, మిగతా అంతా బోలెడు చెట్లుండేవి. వెదురు కర్రలతో అల్లిన తడికగల పొడుగాటి వీధి వసారా, దాని నానుకుని విశాలమైన హాలు, దాని వెనకాల మళ్ళీ భోజనాల వసారా, అటు 3 ఇటు 2 చిన్న గదులు. ప్రతి గదిలోనూ మంచి చెక్క అలమరాలు, పెరట్లో పెద్ద తులసికోట, దాని వెనక స్నానాల గదులు. పెంకుటిల్లైనా చాలా సౌకర్యంగా చల్లగా ఉండేది. పెరట్లో పెద్ద బూరుగు, కొబ్బరి, 5-6 అరటి చెట్లు ఉండేవి. ఇంకా జీడి మామిడి, నిమ్మ, కరివేపాకు చెట్లు కూడా ఉండేవి. బోలెడు కనకాంబరం, మల్లెదుబ్బులు, మందార చెట్లు ఉండేవి. పెద్ద నుయ్యి, దాని చుట్టూ పళ్ళెం ఎంత బాగుండేవో. చేదేసి తోడుకుంటే శీతాకాలంలో వెచ్చటి నీళ్లు, వేసంకాలంలో చల్లటి నీళ్లు పలికేవి. సమశీతోష్ణం అంటే అది. ఎంత కష్టపడితే ఇప్పుడు దొరుకుతాయి. మాకు నిమ్మకాయలు కానీ, బూరుగు దూది కానీ, జీడిపప్పులు కానీ, పూజకి పూలు కొనే పని కానీ లేదు. పైగా జీడిపప్పులు తప్ప మిగతావన్నీ మేమే పంచేవాళ్ళం. మా అమ్మ పచ్చి జీడిపప్పులు వంకాయ కూరలోనూ, పనసపొట్టు కూరలోనూ బోలెడు వాడేది. ఇప్పుడు టీవీలో చూడట్లా, అన్నింట్లో బాదం పప్పు, జీడిపప్పు రుబ్బి పడేస్తారు. ఏదైనా ఊరికే వస్తే అంతే మరి. బూరుగు కాయలు పగలగానే అమ్మ దూదేకే అబ్బాయిని పిలిపించి మంచి దిళ్ళు కుట్టించేది. అసలు రాజమండ్రిలో నేల మెత్తగా మహాసారవంతంగా ఉంటుంది. ఇలా విత్తనం పడేస్తే అలా మొక్కలొచ్చి తెగ కాపు కాస్తాయి. పొరపాటున ఆనప విత్తనం పడిందో మన పని అయిపోయినట్లే. ఇంటిల్లిపాది 16 ఆనప ఫలాలను నోచుకోవచ్చు. BSc 2వ సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. ఇంకా మళ్ళీ 7 ఫైనల్ ఇయరు. ఎటూ బోలెడు కష్టపడి చదవాలి. ఈ 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలని నా ఆశ. కానీ నేను ఏ ప్లాన్ వేసినా చిన్నారమ్మగారు పరీక్షించాలి. ఆ తర్వాత మా అమ్మగారికి సమర్పించాలి. ఆవిడేదో పెద్ద గొప్పగా అన్నీ నాన్న ఇష్ట ప్రకారం జరుగుతున్నట్లు నాన్నని అడిగి చెప్తాను అంటుంది. అంతా ఉత్తదే. మేము సరే నువ్వే అడుగు అని ఆవిడకే పెద్దరికం ఇస్తాం. అప్పుడు అమ్మని గురించి అలా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఏం మారింది కాలం. నాన్న అంగీకారం అనేది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యాక ప్రెసిడెంట్ గారు చేసే సంతకం లాంటిది. చిన్నారి నేను ఆలోచించి ఈ 2 నెలలు గాయత్రి పిన్ని ఇంట్లో గడపాలని తీర్మానం చేసుకున్నాం. మా బాబాయ్ పిన్ని నెల్లూరు దగ్గర సంగం అనే ఊళ్ళో ఉండేవారు. అక్కడ ఒక ఆనకట్టుంది. మా బాబాయ్ ఇంజనీరు. వాళ్ళ బంగళా సరిగ్గా ఆనకట్ట ఎదురుగా ఉంటుందిట. పెన్నా నదిలో ఎప్పుడూ నీళ్లు పారుతూ ఉంటాయట. చాలా అందంగా ఉంటుందని మా పిన్ని చాలాసార్లు చెప్పింది. మేము ఇంకా ఇలా అనుకున్నామో లేదో, రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడు అన్నట్లు మా పిన్ని దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు వైశాఖ మాసంలో అన్నపూర్ణ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత ముందుగా మమ్మల్ని పంపమని ఆ ఉత్తరం సారాంశం.
ఆ రోజుల్లో రెక్కలు కట్టుకుని ఎగరడం అన్ని చోట్లకి కుదిరేది కాదు కదా. అందుకని కాళ్ళకి చక్రాలు కట్టుకుని వాళ్ళింట్లో వాలిపోయాం. అన్నపూర్ణంటే మా పిన్ని పెద్ద కూతురు. నాకన్నా 5-6 నెలలు పెద్దది. దాని పూర్తి పేరు అన్నపూర్ణ విశాలాక్షి. అమలాపురంలో వాళ్ళ పెద్దత్త సుబ్బలక్ష్మి గారింట్లో ఉండి బీఎస్సీ చదువుకునేది. సుబ్బులమ్మ గారికి ఒక్కడే కొడుకు, పేరు విశ్వనాథం. అన్నపూర్ణ చదివే కాలేజీలోనే బీకాం ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండేవాడు. మనిషి చాలా బాగుండేవాడు. చాలా బాగా పాటలు పాడేవాడు. సుబ్బులమ్మ గారికి కూడా ఏ సంగీతమైనా ఇష్టమే. తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి బోలెడు పాటలు పాడుకుంటూ ఉండేవారు. ఆవిడికి అన్నపూర్ణ అంటే తగని గారాబం, కాబోయే కోడలని చెప్పి. అది ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే మా బాబాయి అమలాపురం వెళ్ళి బావగారి చేతిలో తాంబూలం పెట్టి సంబంధం ఖాయం చేసుకున్నాడు. అది అసలే అమలాపురం, పైగా అందులో కూచిమంచివారి అగ్రహారం. తాంబూలాలు కూడా మార్చుకున్నారు. కాబట్టి ఆ పేట వాళ్ళందరూ అన్నపూర్ణని సుబ్బులమ్మగారి కోడలనే పిలిచేవారు. ఇలా పిల్లాడు ఒకే ఇంట్లో ఉండి ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటే ఊరంతా కంటకంగా ఉంది. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టి పెళ్లి చెయ్యండి అని ఆవిడ తన తమ్ముడికి తండ్రికి తాకీదులు పంపుతూ ఉండేది. కనీసం డిగ్రీ అయ్యే వరకైనా ఆగితే బావుండని మా బాబాయికి ఉండేది. కానీ వాళ్ళ అక్క నాన్నల ముందు తన మాట నెగ్గేది కాదు. మా అన్నపూర్ణ అత్తగారు చాలా అందంగా ఉండేది. మంచి ఇంగ్లీష్ మాట్లాడేది. స్వంతంగా కారు డ్రైవ్ చేసేది. క్లబ్లో బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి ఆటలు ఆడేది. మిగతా జిల్లాల కన్నా గోదావరి జిల్లాలో మహిళలు ఆ రోజుల్లోనే బాగా చదువుకునేవారు. వారి మీద శరత్ బాబు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వంగ కవుల ప్రభావం ఉండేది. మధ్యతరగతి కుటుంబాల్లో కూడా వంటకి మనుషుల్ని పెట్టుకునేవారు. మా బామ్మగారు తాతగారు వాళ్ళిద్దరూ కూర్చుని ఎవరి గురించైనా మాట్లాడుకుంటూ, వాడెందుకు పనికిరాడు, ఇంట్లో పెళ్ళాంచా తొంట చేయిస్తాడు అని అనుకునేవారు. అంటే ఆడవాళ్ళు వంట చేయడం పరువు తక్కువ అనుకునే కుటుంబాలు కూడా ఉండేవన్నమాట. మేము సంఘం చేరిన 2 రోజులకే సుబ్బులత్తయ్య కుటుంబం, చిన్నత్తయ్య కుటుంబం వచ్చారు. పెళ్లి ముహూర్తం కూడా ఆవిడ ఎవరో పెద్ద సిద్ధాంతి గారితో అమలాపురంలోనే పెట్టించుకొచ్చింది. మే 15 తెల్లవారుజాము 3:30కి పెళ్లి ముహూర్తం. ఇంతకీ పెళ్ళికొడుక్కి అప్పటి వరకు ఉపనయనం కాలేదు. కాబట్టి ఆ సిద్ధాంతి గారే మే 1న ఒడుగు ముహూర్తం పెట్టారు. ఒడుగు తిరుపతిలో చేస్తామని ఆవిడ ఎప్పుడో మొక్కుకుందిట. ఇంకా ఒడుగు పెళ్ళి రెండూ కలిసొచ్చేలా ముహూర్తాలు పెట్టించుకుని తిరుపతి సంఘం దగ్గరే కదా అని తన అత్తవారి బంధువర్గంతో సహా 1 వారం ముందే ఆవిడ తమ్ముడింటికి వచ్చారన్నమాట. ఆ 4 రోజులు ఒడుక్కి కావలసిన బ్రాహ్మల్ని మాట్లాడుకోవడం, వాళ్ళు చెప్పిన వస్తువులు కొనుక్కోవడం, ఒక చిన్న బస్సు మాట్లాడుకోవడం లాంటి హడావిడితో గడిచిపోయింది. తిరుపతిలో ఫంక్షన్ అంటే రామని ఎవరంటారు? నోరు జారామంటే మేము వస్తామంటారు. మళ్ళీ అందరినీ తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. పాపం అంతా బాబాయే చూసుకున్నాడు. అనుకోకుండా తిరుపతి ప్రయాణం తగలడంతో మా సంతోషానికి అడ్డుకట్టలేదు. మా అన్నపూర్ణని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాం. అది చూడకూడదట కదా. పిల్లలం అంతా సరదాగా కొండ నడిచెక్కాం. 1-2 కాటేజీలు తీసుకుని అక్కడ ఫంక్షన్ చేసుకుని స్వామిని చూసి మర్నాటికి సంఘం చేరాం. ఇంక నెమ్మదిగా ఒక్కొక్కళ్ళే చుట్టాలు రావడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఎవరైనా ఆడపిల్ల పెళ్ళికి 1-2 రోజులు ముందొస్తే తప్పట్టుకునేవారు. ముహూర్తం ఇంకా 2 రోజులుందిగా, అప్పుడే వచ్చేసారే, అబ్బో మా మీద ఎంత దయో అని దెప్పేవారు. చేతిలో పని అందుకుని కన్యాదాతకి సాయంగా నిలబడాలంటే కనీసం 4 రోజులు ముందు రావాలన్నది అప్పటి నియమం. మళ్ళీ అప్పగింతలయ్యి పిల్లని సాగనంపే వరకు ఎవ్వరూ వెడతామనకూడదు. ఏమిటో పెళ్ళంటే కనీసం 10 రోజులు అందరూ పందిరి కింద ఉండాలి. పెళ్లివారికి మర్యాదలు చేయాలి. దేనికో దానికి పోట్లాడుకోవాలి. ఆడపిల్ల అలిగి కళ్ళ నీళ్ళెట్టుకోవాలి. మళ్ళీ అందరూ చుట్టూ చేరి బతిమాలి చివరికి ఏమీ జరగనట్లు కబుర్లు చెప్పుకోవాలి.
పెళ్ళంటే అది. నెమ్మదిగా బంధువులంతా చేరడంతో ఇల్లు ఇరుకుగా అనిపించి మా బాబాయ్ ఎదురుగా ఇంకో బంగళా బాగు చేయించి తన బంధువులను అందులో ఉండమన్నాడు. దాంతో అది ఆటోమేటిక్గా మగపెళ్లివారి విడిది అయిపోయింది. నేను చిన్నారి చచ్చినట్లు కాఫీ బిందెలు గ్లాసులు మోయాల్సి వచ్చేది. అలా 2 సార్లు కాఫీలు పట్టుకెళ్ళాక చిన్నారికి విసుగొచ్చి, ఇదిగో మీరింకా మగపెళ్లివారేం అవ్వలేదు, పెళ్ళింకా వారం రోజులుంది, ఎవరి కాఫీలు వాళ్ళు మా ఇంటికి వచ్చి తాగండి అని చెప్పి చక్క వచ్చింది. అప్పటినుంచి దానికి ఎవ్వరూ ఏ పని చెప్పేవారు కాదు. పెళ్ళికి కావలసిన చీరలు నగలు కొనడానికి రోజు జీపులో నెల్లూరు వెళ్ళేవారం. నెల్లూరులో బంగారం పనివారు చాలా అందమైన నగలు చేస్తారు. అత్తయ్య తన కాబోయే కోడలికి చాలా చక్కటి నగలు చేయించింది. మేమందరం ఒక బట్టల కొట్లో ఉన్నప్పుడు బాబాయ్ వాళ్ళ కాంట్రాక్టర్ గారు ఒక ఆయన పలకరించారు. ఏం సార్, అమ్మాయి పెళ్ళా అని. అవునండి, ఇంక వారం రోజుల్లోకి వచ్చింది అని బాబాయ్ సమాధానం చెప్పాడు. మా మల్లెతోట మంచి పూత మీద ఉన్నదండి, పూలు ఎక్కడా కొనమాకండి, నేను పంపిస్తాను అని చెప్పి మాట తప్పకుండా రోజు మధ్యాహ్నం 2 కొట్టేటప్పటికి పెద్ద బుట్టెడు పూలు పంపేవాడు. ఇంక చూసుకోండి, 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 3 ముత్తైదువుల వరకు ఒకరికొకరు పూల జడలేసుకోవడమే. చూసేవాళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఇంకా మళ్ళీ బాబాయే కబురు పెట్టాడు, పెళ్ళి 15వ తారీఖున ఆ రోజు 2 సేర్లు పూలు పంపండి, ఇప్పుడు ఇంక అక్కర్లేదు అని. మా మావయ్య, అక్క, అమ్మమ్మ, తాతగారు పెళ్ళి 3 రోజులుందనగా వచ్చారు. నేను ఆ పెళ్ళిలో ఒక విషయం కనిపెట్టాను. మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఆ పూట మనకు అందరూ చాలా మర్యాదలు చేస్తారు. అంటే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు అన్నమాట. ఇక ఆ తర్వాత మనం గొడ్డు చాకరీ చేయాల్సిందే. అలా రోజు మర్యాదలు అవి చేస్తూ ఏం ఉండరు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు, కానీ మా తాతగారు అలా ఏం లేరు. ఎవరు కనిపిస్తే వాళ్ళని కసరడం, పైగా బాబాయ్ వాళ్ళ నాన్నగారితో ఏదో వాదిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ తలుపులేసుకుని గట్టి గట్టిగా అరుచుకునేవారు. ఎంత ప్రయత్నించినా ఆయన ఎందుకు అంత గొడవ చేస్తున్నారో తెలుసుకోలేకపోయాం. మాకేమీ అర్థం కాలేదు. చివరికి మా తాతగారు బాబాయిని పిలిచి, నాయనా, ఈ ముహూర్తంలో చాలా దోషాలు కనిపిస్తున్నాయి, మృత్యుపంచకం కనిపిస్తోంది, చాలా అనర్థాలు జరుగుతాయి, ఈ ముహూర్తంలో పెళ్లి జరగడానికి నేను ససేమిరా ఒప్పుకోను అన్నారు. ఇంతలోకే రై రైమంటూ బాబాయ్ వాళ్ళ నాన్నగారొచ్చి, బావా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా? దేశంలోనే పేరు మోసిన లక్ష్మణ సిద్ధాంతి గారు. ఆయనకన్నా నీకెక్కువ తెలుసా? నీకెంత అభ్యంతరం ఉంటే ఇన్నాళ్ళు ఏం చేశావు? ఇంక పెళ్ళి 3 రోజుల్లో పెట్టుకుని ఏమిటి వీరంగాలు అని ఎదురు సిద్ధాంతం మొదలెట్టారు. వాళ్ళిద్దరూ కొట్టేసుకుంటారేమో అన్నట్లుగా పోట్లాడుకున్నారు. పిల్లలు కొట్టుకుంటే పెద్దవాళ్ళు విడదీయచ్చు, పెద్దవాళ్ళు కొట్టుకుంటే ఎవరేం చేయగలం? అందరం బెక్కమొహాలేసుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఈ పెళ్ళి ఇంకో 10 రోజులు వాయిదా పడిందనుకో, పాపం బాబాయి, పిన్ని ఏం కావాలి? ఇంతలోకి మా అమ్మమ్మ ఎక్కడి నుంచో వచ్చి మా తాతగారి చేయి గట్టిగా పట్టుకుని అవతలికి తీసుకెళ్ళింది. అప్పటి మట్టుకు ఆ గోల సద్దుమణిగింది. మర్నాడు పొద్దున్న మా మావయ్య పిన్నిని పిలిచి తన చేతిలో 500 పెట్టాడు. అక్క, మీ కట్నాల కోసం ఏదో నా శక్తి కొద్దీ తెచ్చాను. నువ్వు డబ్బే ఇమ్మన్నావు కాబట్టి బట్టలు కొని తేలేదు, మీకు నచ్చినవి కొనుక్కోండి అన్నాడు. సరే సరే, నువ్విచ్చానని ఎవరితో అనకు, మా అత్తారిలో ఘనంగా ఉండాలి, మిగతాది నేను చూసుకుంటాలే అని బజార్ వెళ్ళి ఆ పైన ఇంకో 500 వేసి ఘనంగా కనిపించే ఏర్పాటు చేసుకుంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇప్పటి వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు, అంటే బతక నేర్చిన వాళ్ళని నా ఉద్దేశం. పైకి ఏమీ అనేవారు కాదు, కానీ అన్నీ వాళ్ళకి నచ్చిన విధంగానే జరిగేవి. పెళ్లి ముహూర్తం కోసం నిన్న అంత పోట్లాడుకున్నామన్న సంగతే జ్ఞాపకం లేనట్టుగా శుభ్రంగా టిఫిన్లు తిని మా తాతగారులిద్దరూ హాయిగా పేకలాడుకోవడం మొదలెట్టారు. వచ్చిన చుట్టాలు కూడా ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఇళ్ళకెళ్ళిపోదామా అన్నట్లు ఆలోచనలో పడ్డారు.
మాలాంటి పని లేని వాళ్ళం పేకాడుతున్న వాళ్ళ వెనకాల నిలబడి ముక్కలు చూస్తున్నాం. ఇంతలోకి కంగారు పడుతూ మా అమ్మొచ్చి, నాన్నగారు, గాయత్రి ఏడుస్తోంది, ఎవ్వరం ఊరుకోబెట్టలేకపోతున్నాం, కాస్త మీరొచ్చి ధైర్యం చెప్పండి అంది. ఎందుకు? ఎవరేమన్నారు దాన్ని? పాపం పిచ్చిపిల్ల, వంచిన నడుము ఎత్తకుండా చాకరీ చేస్తోంది, అతగాడేమన్నా అన్నాడా అంటూ పెరట్లోకి పరిగెత్తారు. మా పిన్ని పెరట్లో ఓ మూల కూర్చుని ఏడుస్తోంది. మా అమ్మమ్మ, ఏమిటి గాయత్రి, ఇంత శుభకార్యం ముందు పెట్టుకుని నువ్వు కళ్ళ నీళ్ళెట్టుకోవచ్చా? ఇప్పుడు ఏమైందని? నీ స్నానం అయ్యాక ఒడ్లు దంపించి ఇంకో ముహూర్తానికి చెయ్యొచ్చు. నీ కూతురికి కన్నెధార నువ్వు కాకుండా ఇంకోళ్ళు పొయ్యడమా? చూడు, నాన్నగారు వచ్చారు అని ఊరుకోబెడుతుంది. విషయం అర్థమైపోయి మా తాతగారు వియ్యంకుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకేముంది, కొన్ని ప్రపంచ యుద్ధాలయ్యాక నానాజాతి సమితి సమావేశమయ్యి పెళ్ళి 15న జరగడానికి ప్రకృతి సహకరించలేదు కాబట్టి 17వ తేదీ ఉదయం 3 గంటలకి ముహూర్తాన్ని మళ్ళీ నిశ్చయించారు. ఇంకా 2 రోజులు ఆగాలా అని నాలాటి వాళ్ళు కాస్త ఆవలించబోయినా ఒక్క మొట్టి ఊరుకోబెట్టారు. మేమంతా ముహూర్తం హడావిడిలో పడి కొన్ని విషయాలు మర్చిపోయాం. మామూలుగా అయితే 16 సాయంత్రం రిసెప్షను, కచేరీ శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు చేయాలి. ఆయనకి మేం తెలియపరచలేదు కాబట్టి 16 పొద్దున్న కల్లా మద్రాసు నుంచి కారులో పక్క వాయిద్యాలతో సహా వచ్చేశారు. ఇంకా పెళ్లి కాకపోతేనే పెళ్లివారం అంతా ఖాళీగానే ఉన్నాం కదా అని కచేరీ ప్రోగ్రాం అలాగే జరిపిద్దాం అనుకున్నాం. పెళ్లి కూతుర్ని కూడా తీసుకెళ్ళాలి అని దానికి మంచి పట్టుచీర కట్టి పువ్వుల జడ వేసి ముస్తాబు చేశాం. మేమందరం పందిట్లోకి నడవబోతుంటే ఒక పెద్దావిడ అడ్డం పడిపోయింది. ఇంకా నయం, పెళ్లి కూతుర్ని చేశాక సుముహూర్తం వరకు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు, పని లేక తెరసల్లా అడ్డం పట్టుకుంటారు అనుకుంటున్నారా అన్ని పిల్లచేష్టలు అంటూ మమ్మల్ని కేకలేసి లోపలికి పంపించేసింది. ఏడ్చుకుంటూ ఆడపిల్లలం అంతా లోపలికి పోయాం. పెళ్లి కూతురు అక్కడ లేకుండానే రిసెప్షను, కచేరీ వీణుల విందుగా సాగిపోయాయి. చూస్తూ ఉండగానే రోజులు ఎంత మారిపోయాయి. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండలు మార్చుకోవడాలు, పెద్దలు అక్షతలు జల్లడాలు, బహుమతులు అందించడాలు, విందులు ఆరగించడాలు అన్నీ వాళ్ళింకా దంపతులు కాకముందేగా. వేల మంది భోజనం చేస్తారు కానీ ముహూర్తం టైంకి ఆశీర్వదించేందుకు పట్టుమని 50 మంది కూడా ఉండరు. సరే, కొత్త ముహూర్తానికే పెళ్ళయింది. మధుదయంలో మంచి ముహూర్తం, మాధవీలతకు పెళ్ళి అని వాళ్ళ అత్తగారు పాట పాడింది. ఎక్కడి చుట్టాలు అక్కడ సర్దుకున్నారు. అమ్మయ్యా, అంతా సవ్యంగా జరిగిందని సంతోషంగా అందరం పందిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. పెళ్ళి 4 రోజులు ఇటు సొమ్మటు పోకుండా కాపలా కాసిన మా పిన్ని బాబాయ్ వాళ్ళ పెంపుడు కుక్క రాజా బాబాయ్ కాళ్ళ దగ్గర పడుకుని కళ్ళు మూస్తూ తెరుస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. ఇలా పెళ్లి జరిగిందని తెలిసి ఎవరో భాగవతుల లాంటి వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు రాగానే నిద్రపోతోన్న రాజా ఒక్కసారి ఎగిరి వాళ్ళ మీదకి వెళ్ళింది. భయపడి వాళ్ళు వెళుతూ ఉండగా ఇది వెంటపడింది. కన్ను మూసి తెరిచేంతలో లోడు మీదున్న లారీ ఎదురొచ్చేటప్పటికి దాని కింద పడి వెంటనే ప్రాణాలు కోల్పోయింది. పాపం రాజా. మా పిన్ని బాబాయిలను ఊరుకోపెట్టడం ఎవ్వరి వల్ల కాలేదు. జనఘోషమ్మ ఇలా అయిపోయింది. ఇంకా ఆ ముహూర్తానికి అయ్యుంటే అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. చూసావా మరి, దోషం అంటే దోషమే అని మా అమ్మమ్మ పబ్లిక్గానే బాధపడింది. అన్ని ఆనవాయితీలు తీర్చి పెళ్లివారి బస్సు 23వ తేదీ బయలుదేరింది. మా అమ్మ ఊరుకోవచ్చుగా. అబ్బే, అలా ఊరుకుంటే ఎలా? భలే వాడిపోయి రామం, మొత్తానికి నెల్లాళ్ల పెళ్లి చేశావు అని మెచ్చుకుంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.